జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ టైగర్ ఎవరి పేరు చెప్తే ఈ భారతదేశంలో అగ్రవర్ణాలంతా భయపడతారో అటువంటి మహానాయకుడు మా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా అనేక పోరాటాల ఫలితం సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణలు ఆయన పేరు మీద జీవో రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలి, కుల గణన జరగాలి. ఏదైతే మేము ఈ భారతదేశంలో జనాభా శాతంలో ఎంతున్నామో అంత వాటా బడ్జెట్ కావాలి. మాకు ఆర్థికంగా మా వర్గాలంతా బలపడాలంటే మా శాతం ఎంత, మా వాటా ఎంత అని సూటిగా ప్రశ్నించడానికి మరి ఆంధ్రప్రదేశ్ శాఖకి మరి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి మరి ఇక్కడ సంఘాన్ని బలోపేతం చేయడానికి, బీసీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి నియమించినందుకు తప్పకుండా వారి ఆశయాల్లో మరి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి తప్పక జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఈ రాష్ట్రంలో పటిష్టపడతానని ఈ సందర్భంగా తెలుపుతూ మరి అన్నగారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి అట్లాగే మా రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాల రోకాలమ్మ గారు, మరి అట్లాగే మా జాతీయ కార్యదర్శి గురుతులీలు మరి నక్కలమిట్ట శ్రీనివాసరన్న గారు, మరి మిగతా 25 జిల్లాల అధ్యక్షులు, మరి అట్లాగే రాష్ట్ర కార్యవర్గం మిగతా నాయకులందరినీ కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయిలో ఢిల్లీ వరకు పోరాటాలలో తప్పకుండా బీసీ సమస్యలు నెరవేర్చడానికి పాటుపడతానని, బీసీ సంక్షేమ సంఘం అంటే అన్ని పార్టీలలో మరి ఒక బీసీలకు న్యాయం చేయకపోతే తప్పకుండా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెంటపడుతుందని వాళ్ళకి భయం కలిగించేలాగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి సభను మరి అట్లాగే ఒక మంచి ర్యాలీని బీసీలంటే ఏంటో నిరూపించడానికి మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి దీనికి పెద్ద ఎత్తున బీసీలు ప్రజాప్రతినిధులుగా ఈరోజు మరి సవితమ్మ గారు, మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టరు, మరి అట్లాగే ఎంపీలు, మరి ఎమ్మెల్యేలు, మరి అనేక మంది రాష్ట్ర స్థాయి చైర్మన్స్, డైరెక్టర్స్ అందరూ రావడం జరిగింది. అందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం చేసే పోరాటాలకి తప్పకుండా మద్దతు పలుకుతాం. ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఉందో తెలుగుదేశం పార్టీ అయితేనేమి, మరి అట్లాగే కేంద్రంలో బీజేపీ అయితేనేమి ఖచ్చితంగా బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి మరి అనేక విధాలుగా ఆ ప్రభుత్వాలు పాటుపడుతున్న విధానాన్ని కూడా ఈరోజు సభలో తెలియజేయడం జరిగింది. ఇంకా మరి అనేక సమస్యలు మాకున్నాయి, ఇంకా అనేక విధాలుగా మరి బీసీలు డెవలప్ కావడానికి తప్పకుండా మరి మేము ప్రయాణం చేస్తాం. దానికి వాళ్ళ ఆశీర్వాదం కూడా, వాళ్ళ యొక్క మరి సహచత్వం కూడా, మరి అట్లాగే వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా తప్పక కావాలని మరి అన్నగారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగానే మరి ఇరు రాష్ట్రాల్లో కానీ కేంద్ర లెవెల్లో ఢిల్లీలో కానీ అందరి ప్రజాప్రతినిధుల యొక్క మరి ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం
బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా ఈ అవకాశం కల్పించినందుకు నాకు మరి కృష్ణయ్య అన్న గారికి మరి ఎప్పుడు రుణపడి ఉంటానని, ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.